హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. నేను భీమవరంలో ఉన్న లోకల్ ఛానల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా. ఆ ఆఫీస్ వాళ్ళు మొన్న ఆ ఛానల్లో వర్క్ చేస్తున్న అందరికీ గేమ్స్ కండక్ట్ చేశారండి. ఎప్పుడు వర్క్ అంటూ బిజీగా ఉంటాం కదా, కొంచెం రిలాక్సేషన్ కోసం అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు గెట్ టుగెదర్ లాగా కూడా ఉంటుందని ప్లాన్ చేస్తారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు. ఇంకోసారి ఎప్పుడైనా నేను న్యూస్కి ఎలా రెడీ అవుతాను, ఎలా చదువుతాను లాంటివి చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈసారి అన్ని డిపార్ట్మెంట్స్కి కలిపి అవుట్డోర్ గేమ్స్ పెట్టారు. ఇలా గేమ్స్ కానీ ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు పార్ట్ టైం ఎంప్లాయీస్, ఫుల్ టైం ఎంప్లాయీస్ అనే వేరియేషన్ ఏమీ ఉండదు ఇక్కడ. ప్రోగ్రామ్ యాంకర్స్ అయినా న్యూస్ ప్రజెంటర్స్ అయినా జస్ట్ వాళ్ళ టైంకి వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. యాంకర్స్ ఒకరినొకరు కలుసుకోవడం కూడా చాలా తక్కువ. అలాంటి పార్ట్ టైం ఎంప్లాయీస్ని కూడా ప్రతి ఈవెంట్కి ఇన్వైట్ చేయడం, వాళ్ళతో ఈక్వల్గా మమ్మల్ని ట్రీట్ చేయడం, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేలా చూడటం, ఇవన్నీ కూడా నాకు బీసీఎన్లో బాగా నచ్చుతుంది. ఈసారి జెంట్స్కి క్రికెట్ టోర్నమెంట్, లేడీస్కి ఒక 6 గేమ్స్ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 8కే స్టార్ట్ చేసేసారు. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా అన్నీ అక్కడే అరేంజ్ చేశారనమాట. ఆ రోజు నేను వెళ్ళేసరికి 9 దాటిపోయింది. అప్పటికే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కూడా. లేడీస్ అయితే ఇంకా అలా వస్తూనే ఉన్నారు. కొంచెం సేపు మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అయితే టిఫిన్ కానిచ్చేసాము. భీమ్ టీవీ, వీనెట్ అని 2 టీమ్స్కి 20 ఓవర్స్ పెట్టారు. వాళ్ళ టీషర్ట్స్, క్యాప్స్, అంబ్రిల్లాస్ అన్నిటిపైన భీమ్ టీవీ అని ప్రింట్ వేయించారు. చాలా బాగున్నాయి. నేను జాయిన్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా కూడా యాంకర్స్లో ఒక 4 తప్ప నాకు అసలు ఎవరూ తెలియదు ఇప్పటి వరకు. దాంతో నేను వాళ్ళతో మింగిల్ అవ్వగలనా లేదా అని భయపడుతూనే వెళ్ళాను. కానీ అందరూ కూడా చాలా బాగా కలిసిపోయారు. కలవడం ఫస్ట్ టైం అయినా సరే ఆ ఫీలింగే లేదు అక్కడ. నాకే కాదు, అక్కడ ఉన్న అందరూ కూడా ఇదివరకే తెలిసిన వాళ్ళ చక్కగా అందరం కలిసిపోయి గేమ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక టీం 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యే వరకు మ్యాచ్ని ఎంజాయ్ చేసి అప్పుడు మా గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదండి. అందుకే నీడగా ఉన్న వేరే ప్లేస్లోకి వెళ్ళిపోయి మా గేమ్స్ మొదలు పెట్టాము. మీరు కూడా మేము ఆడిన గేమ్స్ని ఒకసారి చూడండి. గో మరి మా గేమ్స్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. ఇంకా మా గేమ్స్ అయితే కంప్లీట్ చేసుకుని లంచ్కి వచ్చేసాం. లంచ్ చేస్తూ మ్యాచ్ని ఒక పక్క ఎంజాయ్ చేస్తూ ఇంకో పక్క అందరితో సరదాగా మాట్లాడుకుంటూ మంచిగా టైంని అయితే స్పెండ్ చేసాము. మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటివి చాలా అవసరం కదా. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక వర్క్ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. అన్నీ మర్చిపోయి ఇలా హ్యాపీగా అందరితో టైం స్పెండ్ చేయడం ఒక మంచి ఫీలింగ్, ఒక మంచి రిలాక్సేషన్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ 6 గేమ్స్లో ప్రతి గేమ్కి ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ ఇచ్చారు. నాకేమో రౌండ్ గేమ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇక ప్రైజెస్ తీసుకుని కొన్ని ఫొటోస్ కూడా తీసుకుని సండేనైతే ఇలా ఎంజాయ్ చేసాము. ఆ గేమ్స్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.